సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల డిపోను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ శ్రీ పూల నాగరాజు, నంద్యాల డిపో పర్యటనకు ఇచ్చేసిన పూల నాగరాజు గారికి రీజనల్ మేనేజర్ శ్రీమతి రజియా సుల్తానా గారు, డిపో ఇన్ఛార్జ్ మేనేజర్ శ్రీ వినయ్ కుమార్ గారు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ డిపో బస్ స్టేషన్ ఆవరణలోని ప్రయాణ ప్రాంగణమును పరిశీలించి ఉచిత బస్ సౌకర్యంపై మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. మహిళలకు భద్రతా పరిరక్షణతో పాటు వినూత్న సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రయాణికులకు తెలిపారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు. డిపో గ్యారేజ్ సందర్శించి బస్సుల మెయింటెనెన్స్ సమయపాలన సిబ్బందితో మాట్లాడడం జరిగింది. అనంతరం నంద్యాల డిస్పెన్సరీని సందర్శించి అక్కడ ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా, డిపో మేనేజర్ వినయ్ కుమార్, బస్ స్టేషన్ సూపర్వైజర్లు మరియు ఇతర ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. స్త్రీ శక్తి అంటే సూపర్ 6 భాగంగా ఆగస్టు 15 అంటే దాదాపు ఇక 4 రోజులు 3 రోజులు ఉంది కార్యక్రమం. మీ కష్టాలని, మీకుండే రిక్వైర్మెంట్స్, మీకు మెకానికల్కి ఏదైనా ఇబ్బంది ఉందా, మరి మీ ఆర్ఎం గారు కానీ, మీ ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ కానీ, లేదు ఇంకేదైనా ఉండే తెలుసుకోవడానికి నేను వచ్చాను. ఈ ఏర్పాట్ల పైన ఎలా ఉన్నాయి, ఏం కథ, మొత్తం రాష్ట్రంలో మనము ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఫ్రీ బస్ అనేది అంత ఆషామాషా విషయం కాదు, ఇది ఒక రోజు జాతర ఉంటుంది. ఈ జాతరకు ముఖ్యంగా మహిళలు చాలా ఎత్తున ప్రయాణించాలి. మనకున్న రాయలసీమలో ముఖ్యంగా 4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి: తిరుపతి, శ్రీశైలము, మంత్రాలయము, ఒంటిమిది రామ, అంటే మళ్ళీ ఇదేదో యాగంటి, అంటే 5-6 పుణ్యక్షేత్రం. అహోబురం. మీ కర్నూలు జిల్లా అంటే పాత కర్నూలు జిల్లాలో ముఖ్యంగా 3-4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దీనికి ఎక్కువ మంది అంటే ఇంతకుముందు రాలేని వాళ్ళు, ఇంతకుముందు చూడలేని వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానికే మనం ప్రభుత్వం ఏమేమి ఏర్పాట్లు చేసినా ఆర్టీసీ తరఫున మీకు ఇంకేమైనా సౌకర్యాలు ఏమేమి ఉన్నాయని ఈరోజు అందులో భాగంగా నంద్యాల డిపోకి రావడం ఏంటంటే ఈ కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా మాట్లాడుకొని ఏమైతే మనకు కావాల్సి వస్తుందో మీ సమస్యలు ఇని ప్రభుత్వం తరఫున కానీ మన ఆర్టీసీ యాజమాన్యం తరఫున మీకు ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన జరగడం. ముఖ్యంగా స్త్రీ శక్తి బస్సెస్ విషయంలో అందరూ కూడా ఒక యజ్ఞంలాగా మనం అందరూ కూడా కష్టపడాలి. ఆర్టీసీ యాజమాన్యం మొత్తం డిపో మేనేజర్ నుంచి, ఆర్ఎం గారి నుంచి కింద మీ వర్కర్స్ వరకు ఇది సక్సెస్ చేయాలి. మనం అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు మన పైన చాలా బాధ్యత పెట్టాడు. పెన్షన్ ఇస్తే వాళ్ళ ఇంటికి ఒకరేపు ఇస్తారు, లేదు ఏదైనా రేషన్ కార్డు ఇస్తే ఆ కుటుంబానికి కూడా. కానీ ఇది అట్లా సామూహికంగా వచ్చేస్తారు, 100ల్లో వస్తారు, 1000ల్లో వస్తారు. వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కాలా, మేము ఆనందంగా పోవాలా, టైం పోవాలా, మేము ఏదో పని చేసుకోవాలని వస్తారు. అది మన పక్క రాష్ట్రాలు కూడా చూసాం, కర్ణాటక, తెలంగాణలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీకు కూడా ఒత్తిడి ఎక్కువైతుంది. అందుకే మిమ్మల్ని ఒకసారి అందరినీ మాట్లాడించి వద్దామని వచ్చాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి 300 మాకు 493 బస్సెస్ జిల్లాలో ఉన్నాయి. వాటిలో 378 బస్సెస్ అసలు మేము ఈరోజు వస్తాం. 493 బస్సులు ఉన్నాయండి ప్రస్తుతం అన్నీ కలుపుకొని. అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ కలిపితే 378 బస్సులు ఉన్నాయి. వాటికి ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. అందులో వీళ్ళకి మహిళలకి, పిల్లలకి, ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అండ్ స్టేట్లో వారు ఈ బస్సులు ఎక్కడ ఉన్నా కూడా స్టేట్ వరకు వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. తిరుమల, తిరుపతి వరకు అంటే సప్తగిరి బస్సెస్ వరకు లేదు, కానీ అవి మనకు లేవు కాబట్టి మన దగ్గర అయితే అన్ని బస్సెస్లో అలౌడ్. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్. ఆ తర్వాత నాన్ స్టాప్ సర్వీసెస్లో కూడా నాట్ అలౌడ్ అనమాట. సో మహిళలందరూ కూడా ఇప్పుడు దాదాపు మనకి 1,25,000 మంది ప్రయాణికులు ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనకు అంచనా ఏంటంటే 45,000 మంది అందులో స్త్రీలు ఉన్నారని మన అంచనా. సో ఇది ఇంకా రేపు దాదాపు 15,000 మినిమం అంటే 60,000 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో వారందరికీ కూడా మనం ఇప్పుడు మన జిల్లాలో ఏంటంటే 51 స్కూల్ బస్సులు ఉన్నాయి. ఆ స్కూల్ బస్సులు పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత మరి సాయంత్రం వరకు కూడా ఐడియల్గా ఉంటున్నాయి. కాబట్టి వాటిని యూజ్ చేసుకొని మేము ఎక్కడైతే మనం ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ గ్రోత్ ఉంటుందని అనుకుంటున్నామో అక్కడ ఎక్స్ట్రా ట్రిప్స్ పెట్టడానికి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఉన్నాము 15వ తేదీ.